ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఆదేశించారు. సీఎం సమీక్షకు సంబంధించి మా ప్రతినిధి నగేష్ చారి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఈ సిటీని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలను కూడా ఆహ్వానించి భారత్ ఫ్యూచర్ సిటీని పరిచయం చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను కూడా అదే వేదికగా ఆవిష్కరించి రాష్ట్రానికి ఉన్న శక్తి, ఆర్థిక వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి వనరులను ప్రధానంగా పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం కూడా నిర్మిస్తున్నారు. అంతర్గతంగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఇటీవల బుల్లెట్ రైలు కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముంబై, పూణే మీదుగా అక్కడి నుంచి కూడా ఒక బుల్లెట్ రైలు కూడా దానికి సంబంధించి మంజూరైంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బందర్ పోర్టుకు ఒక రోడ్డు కూడా నిర్మించబోతున్నారు. అదేవిధంగా ఓఆర్ఆర్కి మధ్య రేడియల్ రోడ్లు, వీటన్నిటిని కూడా ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. బుల్లెట్ రైలు ఇప్పటికే మంజూరైంది కాబట్టి వాటికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఆ సదుపాయాలు, ప్రధానమైనటువంటి సదుపాయాలు పూర్తయిన తర్వాతే పరిశ్రమలకు భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేటాయించిన తర్వాత పరిశ్రమలు వెంటనే అక్కడ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ కేటాయింపు ఉత్తర్వులనే దానికి సంబంధించిన షరతు కూడా విధించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒక్కసారి వారికి ఎప్పుడైతే పరిశ్రమలు కేటాయించారో వారు వెంటనే నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం మీద వచ్చే నెలలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్లో వెంటనే అక్కడ ఉన్న పరిశ్రమలు శంకుస్థాపన చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 30,000 ఎకరాల్లో దీనికి సంబంధించిన ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నారు. అందులో ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, గ్రీన్ జోన్, ఈ 4 జోన్లు ఉండబోతున్నాయి. ఇండస్ట్రియల్ జోన్కి సంబంధించి పరిశ్రమలు దాదాపుగా ఇప్పటికే సుమారు 5,75,000 కోట్లకు సంబంధించిన పరిశ్రమలకు, పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు ఆసక్తి చూపాయి. అయితే ఇంకా అక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు కాబట్టి కంపెనీలకు వాటికి సంబంధించిన కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అవన్నీ కూడా వెంటనే ప్రారంభించి ఒక రూపాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ప్రధానంగా ఈరోజు సమీక్షలో వివరించారు. వాటికి సంబంధించిన వాటికి కేటాయించిన తర్వాత వెంటనే వాటికి కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తర్వాత పనులు ప్రారంభించడం, ఇవన్నీ కూడా చకచకా పూర్తి కావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడ 1,500 ఎకరాల్లో డేటా సిటీ కూడా నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే AI సిటీ, హెల్త్ సిటీని కూడా అక్కడ నిర్మించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. డేటా సిటీకి అంటే డేటా సెంటర్లకు ఎక్కువగా నీటి వినియోగం అవసరం ఉంటుంది కాబట్టి నీటి వినియోగం కోసం హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి STPలకు సంబంధించిన వాటి నుంచి వచ్చే నీటిని ఆ డేటా సెంటర్లకు ఉపయోగించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ రెసిడెన్షియల్ జోన్ కూడా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ జోన్తో పాటు రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ అవన్నీ ఉంటాయి కాబట్టి రెసిడెన్షియల్ జోన్లో ఆ ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు, అదేవిధంగా IAS, IPS, IRS వంటి సివిల్ సర్వీసెస్ అధికారులు, అదేవిధంగా జర్నలిస్టులకు మొత్తం 500 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న జరిగే క్యాబినెట్లో దీనికి సంబంధించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఫ్యూచర్ సిటీతో పాటు ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ, ఇన్వెస్ట్ తెలంగాణ అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ ఇన్వెస్ట్ తెలంగాణ అనే దానికోసం ఒక ప్రత్యేక కార్యాలయం, వెబ్సైటు, అదేవిధంగా ఒక ప్రత్యేక లోగో ఉండాలి. వాటన్నిటితో ద్వారా ఇన్వెస్ట్ తెలంగాణ అంశాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికల్లో ప్రచారం చేస్తూ రాష్ట్రానికి వీలైనన్ని పెట్టుబడులను తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఒక ఎస్కార్ట్ వ్యవస్థ,
ఒక పెట్టుబడి ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు వారు హైదరాబాద్కు వచ్చి ఓ ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు వారందరికీ సంబంధించిన అపాయింట్మెంట్లు తీసుకోవడం, అధికారిక కార్యక్రమాలను నిర్వహించడం, మొత్తం పెట్టుబడులని గ్రౌండ్ అయ్యే వరకు కూడా వారికి సహకరించే విధంగా ఒక ఎస్కార్ట్ వ్యవస్థ ఉండాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దానికి వీలైతే గ్రూప్ 1 స్థాయి అధికారిని ఒక ఎస్కార్ట్ ఆఫీసర్గా నియమించాలని చెప్పారు. అదేవిధంగా మొత్తం జీసీసీలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇప్పటికే హైదరాబాద్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా కేవలం ఐటీ కార్డులోనే కాకుండా అటు కరీంనగర్, వరంగల్, విజయవాడకి వెళ్ళే ఆ రహదారుల వెంట ఉన్నటువంటి ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ ఈ జీసీసీలు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఇచ్చారు. మొత్తం ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా హైదరాబాద్లోనే కాకుండా ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా ఇవి ఉండే విధంగా జీసీసీలు ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఈరోజు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా T-Fiberకు 3 నెలల్లో కనెక్ట్ కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గౌతమ్. రైట్.